అదే కాకి మనిషిని పైన తన్నిందంటే అతనికి మరణం దగ్గర పడతా ఉందని అంటూ ఉంటారు. అవును. సంకేతము. నిజంగా కూడా అది నిజమే. నేనే ప్రత్యక్షంగా కొందరిని చూశాను. ఓహ్! కాకి తన్నిన తర్వాత వాళ్ళు చనిపోయారు. అయ్యో! తర్వాత అదే కాకి ఇంటిలోకి దూరిందంటే, హ్మ్. ఇంటిలోకి వచ్చేసి సడన్గా వచ్చి ఒక అటాక్ చేసినట్టు వచ్చి దూరిందంటే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని సూచకము. హ్మ్. అది ప్రకృతిలో నుంచి మనకు ఒక ఆ, చెప్పాలంటే మనకు తెలియని విషయాలను, గొప్ప విషయాలను అది మనకు తెలియజేస్తూ ఉంది. అవును. కాకి వచ్చి అరిస్తేనే బంధువులు వస్తాను కన్ఫర్మ్. కాకి హ్మ్. వచ్చి తినిందంటే మన పితృదేవతలు వచ్చి తినని కన్ఫర్మ్. కాకి మన ఇంట్లో వస్తువులు ఎత్తుకుని తినిందంటే మనకు మళ్ళీ సంపద, ధనధాన్యాలు వస్తాయనేది కన్ఫర్మ్. హ్మ్. కాకి వచ్చి తనిందంటే అశుభం జరిగేది కన్ఫర్మ్. హ్మ్. కాకి ఇంట్లో దూరితే కూడా మనకు ఒక అశుభం జరిగేది, ఏదో దుస్సంఘటన జరిగేది కన్ఫర్మ్. కన్ఫర్మ్. మంచి చెడులను అన్ని అది తెలియజేస్తూ ఉంటుంది. హ్మ్. మన మీద ఏ విధంగా ఎప్పుడు కోపం లేదు. ఓకే. అదే మనం ఎక్కడైనా ఏదైనా జంతువు చనిపోయినా సరే, ఆ చుట్టూ ఇలా కాకులు చుట్టూ ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి. అది కూడా మనం గమనిస్తూ ఉంటాం. అవును. అది ఒకటే ఏది స్వీకరించదు. తన జాతిని మొత్తం పిలుచుకొని వచ్చి ఐకమత్యంగా తింటుంది. హ్మ్. ఆ కాకి జాతి ఇప్పుడున్నటువంటి రేడియేషన్ వల్ల పూర్తిగా అంతరించిపోతా ఉంది.